హలో గైస్, వెల్కమ్ టు గేమ్ చేంజర్ మూవీ. యాక్టెడ్ బై రామ్ చరణ్ గారు, ఖైరార్థన్ గారు, ఐజే సూర్య గారు. వీడియోకి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రివ్యూకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇంకా గేమ్ చేంజర్ మూవీ గురించి చెప్పాలనుకుంటే అసలు రామ్ చరణ్ గారి యాక్టింగ్ అయితే చాలా చాలా బాగుంటుంది. మనం త్రిబుల్ ఆర్ లో చూసుకోవచ్చు, ఇంకా దానికంటే ముందు సినిమాలు కూడా చూసుకోవచ్చు. అలాంటి యాక్టర్ అనమాట. చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్ అనమాట. ఆయన అయితే మాత్రం యాక్టింగ్ లో గానీ, డాన్సింగ్ లో గానీ, ఇంకా నార్మల్ గా కొన్ని సీక్వెన్స్ లో గానీ ఆయన అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ అయితే యాక్టింగ్ అయితే చేస్తారు. అలాంటి యాక్టర్ గురించి ఈ రోజు ఇలాంటి రివ్యూ అయితే చెప్తామని నేనైతే ఏ మాత్రం కూడా ఊహించలేదు. మూవీ అయితే జస్ట్ ఓకే, జస్ట్ ఓకే మూవీ అలా అయితే ఉంది. ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంటర్వెల్ టర్నింగ్ పాయింట్ అయితే కొద్దిగా బాగుంది. ఇంటర్వెల్ వల్ల అయితే సెకండ్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది అని, మంచి వైబ్ ఇస్తుందని మనకైతే అర్థమైంది. సెకండ్ హాఫ్ లో 1 or 2 పాయింట్స్ అయితే బాగుంటాయి. ఇంకా ఫన్ ట్రాక్ కూడా కొద్దిగా అయితే నడిచింది. ఐజే సూర్య గారి నుంచి కూడా మనకైతే ఫన్ ట్రాక్ అయితే నడిచింది అనమాట. కొద్దిగా మన అల వైకుంఠపురంలో హీరో ఫాదర్ గా అయితే మాత్రం నటించారు కదా, ఆయన ఫన్ ట్రాక్ కూడా బాగుంటుంది. ఇంకా బ్రహ్మానందం గారు కూడా 1-2 సీన్ లో ఉంటారు, ఆయన ఫన్ ట్రాక్ కూడా బాగుంటుంది. ఇంకా సునీల్ గారు అయితే మాత్రం కొద్దిగా లైట్ గా అయితే ఉంటుంది ఫన్ ట్రాక్ అయితే, అంతకైతే లేదు. ఇంకా మూవీ నడిచినంత సేపు హై అయితే ఉండదు అనమాట. అంతే నార్మల్ గా మనకి ఇంట్రెస్ట్ కలిగించే సీన్స్ అయితే మాత్రం ఏ మాత్రం కూడా ఉండవు. మూవీ అయితే జస్ట్ మూవ్ అవుతూ అయితే వెళ్ళిపోయింది అనమాట. మనకి ఇంట్రెస్ట్ అయితే కలిగించదు మూవీ. ఇక తర్వాత మూవీ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇక దోప్ సాంగ్ అయితే వచ్చింది అనమాట. దోప్ సాంగ్ అన్నెసరీగా అయితే మాత్రం వచ్చింది. ఇంకొకటి ఏంటంటే నానా హైరానా సాంగ్ అయితే మాత్రం ఈ మూవీలో అయితే పెట్టలే. ఎందుకు తీసేసారు కూడా అర్థం కావట్లేదు. దోప్ సాంగ్ ప్లేస్ లో పెట్టాల్సింది నానా హైరానా, బట్ ఎందుకో దోప్ సాంగ్ అయితే అక్కడ పెట్టారు. కానీ ఇంటర్వెల్ దగ్గర అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ ఇంకా వైబ్ క్రియేట్ చేసిద్దని మనకు అర్థమవుతుంది అనమాట. ఎలివెన్సెస్ బాగుంటాయి అన్నప్పటికైతే ఆ ఎలివెన్సెస్ అయితే మంచి పర్ఫార్మెన్స్ అయితే చేయవు. అంటే సెకండ్ హాఫ్ కూడా మనకి అంతగా అనిపించదు అనమాట. ఇంటర్వెల్ సీన్ లో మనకి మంచి వైబ్ క్రియేట్ చేసిన సెకండ్ హాఫ్ నుంచి మనకు అంత మూవీ అయితే ఇంట్రెస్ట్ గా అనిపించదు. అదే ప్రాబ్లం. పొలిటికల్ మెసేజ్ అయితే మాత్రం ఈ మూవీ అయితే ఉన్నాయి. క్లైమాక్స్ ముందైతే మాత్రం ఒక ఎమోషనల్ సీన్ అయితే ఉంటుంది. అది కూడా ఎక్కువేం కాదు, కొద్దిగా అయితే ఉంటుంది అనమాట. శంకర్ గారు అయితే మాత్రం పాటలతోనే కొద్ది వైబ్ తో క్రియేట్ చేద్దాం అనుకున్నారు, మంచిగా అయితే పాజిటివ్ గా అయితే మాత్రం. కానీ అది అంతగా సక్సెస్ అయితే అవ్వలేదని చెప్పాలి. ఈ మూవీ చూసిన సేపు మనకి ఈజీగా గెస్ట్ చేసినట్టుగా అయితే అనిపించింది అనమాట. రెగ్యులర్ స్టోరీ లాగా అయితే ఉంటుంది, ఇంకా ఆర్డినరీగా అయితే మాత్రం ఉంటుంది అనమాట. మూవీ కొన్ని ఇంట్రెస్ట్ గా అయితే ఉంటాయి. కలెక్టర్ సంబంధించిన సీన్స్ దగ్గర అయితే మాత్రం కొద్దిగా మనకి మంచిగా అయితే చూపించారు. బట్ అది కూడా కొన్ని సీన్స్ దగ్గర అయితే మాత్రం బాగోదు. సినిమా అయితే చాలా ఇబ్బందికరంగా అయితే మాత్రం ఉంటుంది. కొన్ని పొలిటికల్ డైలాగ్స్ ఉంటాయి, అవి కొంతమందికి నచ్చొచ్చు. ఎందుకంటే చాలా బాగుంటాయి అనమాట ఆ డైలాగ్స్. మూవీలో వేసిన డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో పొలిటికల్ అయితే ఎవరికి ఎక్కడ తగలాలో అక్కడ తగులుతాయి అనేలాగైతే ఉన్నాయి అనమాట. డైలాగ్స్ అయితే సెటర్స్ అయితే మాత్రం చాలా అయితే మాత్రం వేసారు. అప్పుడెప్పుడో షూటింగ్ జరిగింది కూడా, ఇప్పుడు కూడా అది ట్రెండింగ్ లోనే ఉంటాయి అనమాట డైలాగ్స్ అయితే, అలా అయితే ఉన్నాయి. మూవీ ఓవరాల్ గా అయితే మాత్రం జస్టిఫికేషన్ అయితే మాత్రం మిస్ అయింది అనిపిస్తుంది. కాకపోతే మూవీ అయితే అక్కడైతే కొన్ని సీన్స్ అయితే బాగుంటాయి. నానా హైరానా సాంగ్ అయితే తీసేసారు ఈ మూవీలో అయితే మాత్రం. అదే కొద్దిగా అన్నిటికంటే హిట్ అయిన సాంగ్ అని చెప్పాలి. మూవీ అయిపోయిన తర్వాత నేమ్స్ వస్తాయి కదా, అప్పుడు కానీ వెయిట్ చేయొచ్చు, చాలా మంది వెయిట్ చేస్తారు కూడా. కానీ అయినా కానీ అప్పుడు కూడా సాంగ్ అయితే రాలా. ఒక స్పీచ్ లాగా అయితే పెట్టారు లాస్ట్ లో అయితే మాత్రం. ఇక తర్వాత సాంగ్ అయితే వచ్చింది అనుకుందా, కానీ సాంగ్ కూడా రాదు. నానా హైరానా అయితే మాత్రం పూర్తిగా తీసేశారనమాట సాంగ్ ని. డిసప్పాయింట్ అయితే మాత్రం మూవీ అయితే ఎండ్ అవ్వడం అయితే జరిగింది. చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయింది అనమాట మూవీ అయితే. కొన్ని ప్యాటర్న్స్ లో మాత్రమే మూవీ అయితే బాగుండేది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కి వస్తే మాత్రం అందరూ అయితే బాగానే చేశారు. రామ్ చరణ్ గారు అయితే మాత్రం చాలా బాగా నటించారు. ఇంకా తన యొక్క క్యారెక్టర్స్ కి అయితే మాత్రం ఆయన జస్టిఫికేషన్ అయితే చేశారు. ఒక స్టూడెంట్ గా, ఒక ఫాదర్ గా, ఒక ఐపీఎస్ గా, ఒక ఐఏఎస్, ఒక కలెక్టర్ గా ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇంటర్వెల్ సీన్ దగ్గర అయితే మాత్రం బాగుంటుంది. అది కూడా ఎంతసేపు అయితే ఉండదు, కొంతసేపు. సాంగ్ చూస్తే గ్రాండ్ గా ఉంటాయి, కానీ వైబ్ అయితే మాత్రం ఉండదు అనమాట. హీరోయిన్ రోల్ అయితే మాత్రం పెద్ద ఇంపార్టెంట్ రోల్ అయితే కాదు, జస్ట్ అయితే మాత్రం పెట్టారనమాట. ఇంకా అజయ్ సూర్య అయితే మాత్రం కొద్దిగా ఇంపార్టెంట్ రోలే. శ్రీకాంత్ గారి రోల్ కూడా కొద్దిగా ఇంపార్టెంట్ రోల్ అనమాట మూవీలో. వాళ్ళకి జస్టిఫికేషన్ అయితే చేశారు, ఎవరి క్యారెక్టర్ అయితే వాళ్ళైతే మాత్రం. అజయ్ సూర్య గారి యాక్టింగ్ అయితే మాత్రం చాలా బాగుండేది. హైప్ అయితే ఇచ్చారని చెప్పాలన్నమాట మూవీకి అయితే. సో అది సిచ్యువేషన్. ఓవరాల్ గా మూవీ అయితే మాత్రం ఎక్కడో మిస్ అయిన ఫీలింగ్ అయితే కలిగిద్ది. అది ఎక్కడో కాదు, శంకర్ గారి స్క్రీన్ ప్లే లో అయితే మాత్రమే మనకైతే మాత్రం ఏదో మిస్ అయినట్టు ఫీలింగ్ అయితే కలిగిద్ది అనమాట మూవీ. కార్తీక్ సుబ్బరాజు గారి యొక్క స్టోరీ అనమాట ఇదైతే మాత్రం. కానీ స్క్రీన్ ప్లే అయితే మాత్రం దీనికైతే అంత సూటబుల్ అయితే అవ్వలేదని మనకి చెప్పాలి. కమర్షియల్ సినిమాని అయితే మాత్రం ఆయన అయితే మాత్రం మంచిగా అయితే మాత్రం వేలైతే తీసుకెళ్ళడం అయితే చేస్తారు కార్తీక్ సుబ్బరాజు గారు అయితే మాత్రం. కానీ
శంకర్ గారు యొక్క స్క్రీన్ ప్లే అయితే దగ్గర అయితే మొత్తం సినిమా అయితే కొద్దిగా డల్ అయితే ఇవ్వడం అయితే జరిగిందని అర్థం చేసుకోవచ్చు. ఇక సాంగ్స్ అండ్ బీజిఎం విషయం కొత్త మాత్రం మ్యూజిక్ గురించి చెప్పాలన్నమాట. అంటే తమన్ గారు అయితే మాత్రం చాలా అయితే మాత్రం ఈ మూవీకి అయితే బూస్ట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మూవీలో కనిపించకపోయినా కూడా వెనక మళ్ళీ నుంచి మ్యూజిక్ అయితే మాత్రం అదృష్టిగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. తమన్ గారు అయితే మాత్రం మంచి బీజిఎం అయితే ఇచ్చారు, దాంట్లో అయితే డౌటే లేదు. ఇక నానా హైరాణ సాంగ్ ఎందుకు తీసారో అర్థం కావట్లేదు. అదే ఉన్న దాంట్లో కల్లా మంచి సాంగ్ అని చెప్పాలన్నమాట. ఓవరాల్ గా మూవీ అయితే జస్ట్ ఓకే అని చెప్పాలన్నమాట. జస్ట్ ఓకే అంటే యావరేజ్ అని మాత్రం చెప్పాలన్నమాట. మూవీ అయితే ఓవరాల్ గా చెప్పాలంటే తోపైన సాంగ్ మీనింగ్ ఏంటంటే ఈ సినిమాలో వదిలేని అర్థం. కానీ ఈ మూవీలో చాలా వదిలేశారు. స్క్రీన్ ప్లే వదిలేశారు, ఇంకా కొన్ని సాంగ్స్ ను వదిలేశారు. మంచిగా అయితే మాత్రం ఒక సాంగ్ ను వదిలేశారు, కామెడీ ట్రాక్ లో కొద్దిగా వదిలేశారు, యాక్షన్ సీన్స్ వదిలేశారు, చాలా వదిలేశారు. ఇంకా తోపు అనే పేరు తోటి జనరల్ రేటింగ్ ప్రకారం అయితే 5 కి అయితే 2.5 అయితే ఇవ్వచ్చు రేటింగ్ అయితే. ఓకే గైస్, ఈ రివ్యూ అయితే ఇక్కడ ఎండింగ్ చేస్తున్నాను. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే బాయ్.